ఈ దేవుడిని పూజిస్తే త్వరలో పెళ్లి బాజాలు మోగుతాయి. ఇటీవల చాలా మంది పెళ్లి విషయాల్లో ఆలస్యం లేదా అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. సంబంధాలు రావడం, జాతకాలు కలవకపోవడం, కుటుంబ కారణాలు వంటి ఎన్నో సమస్యలు పెళ్లిని వాయిదా వేస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది దేవుళ్ళకి మొక్కులు మొక్కుకోవడం, 41 రోజులు దేవుడికి అర్చన చేయించడం లాంటివి చేస్తుంటారు. కొంతమంది భక్తులు ప్రత్యేక దేవాలయాల్లో పూజలు చేస్తే పెళ్లి అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు. అలాంటి కొన్ని ప్రసిద్ధ దేవాలయాల గురించి తెలుసుకుందాం. బెంగళూరులోని మహాలక్ష్మి లేఅవుట్లో ఉన్న ఇస్కాన్ రాధా కృష్ణ దేవాలయం భక్తుల కోరికలను తీర్చే స్థలంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ రాధా కృష్ణకు ప్రత్యేక పూజలు చేస్తే ప్రేమ సంబంధాలు మెరుగవుతాయని, పెళ్లి ఆలస్యం తగ్గుతుందని అంటారు. అలాగే మండ్య జిల్లా కిక్కేరి గ్రామంలో ఉన్న శ్రీ బ్రహ్మేశ్వర దేవాలయం కూడా కళ్యాణ భాగ్యానికి ప్రసిద్ధి. ఇక్కడ ఈశ్వరుడికి అభిషేకం చేస్తే పెళ్లి అడ్డంకులు తొలగుతాయని విశ్వాసం ఉంది. మంగళూరులోని ఉల్లాల్ ప్రాంతంలో ఉన్న పార్థివి పరమేశ్వర దేవాలయంలో స్వయంవర హోమం ప్రత్యేకంగా చేస్తారు. ఇది పెళ్లి దోషాలు తొలగించడానికి శక్తివంతమని భావిస్తారు. గోకర్ణలోని మహాబలేశ్వర దేవాలయం కూడా ప్రసిద్ధి. కుజ దోషం లేదా మాంగళ్య సమస్యలు ఉన్నవారు ఇక్కడ పూజలు చేస్తే త్వరగా పెళ్లి యోగం కలుగుతుందని నమ్మకం ఉంది. శ్రీరంగపట్టణలోని నిమిషాంబ దేవాలయం కూడా ప్రత్యేకమైనది. అమ్మ నిమిషాంబ భక్తుల కోరికలను త్వరగా నెరవేర్చుతుందని అంటారు. ఇక్కడ చీర, గాజులు సమర్పించి మొక్కు పెడితే పెళ్లి భాగ్యం కలుగుతుందని నమ్మకం ఉంది. మంగళూరులోని మంగళాదేవి దేవాలయం కూడా అమ్మాయిలకు ప్రత్యేకంగా ప్రసిద్ధి. నవరాత్రి సమయంలో ఇక్కడ పూజలు చేస్తే మంచి వరుడు లభిస్తాడని విశ్వసిస్తారు. నంజనగూడులోని నంజుండేశ్వర దేవాలయం దక్షిణ కాశీగా పేరుగాంచింది. ఇక్కడ పూజలు చేస్తే జీవితంలోని అనేక సమస్యలు తొలగి పెళ్లి అడ్డంకులు కూడా తగ్గుతాయని అంటారు. ఈ దేవాలయాల్లో కేవలం దర్శనం మాత్రమే కాదు, జాతకానికి అనుగుణంగా ప్రత్యేక పూజలు చేయించడం కూడా చాలా మంది చేస్తారు. మొత్తానికి ఈ దేవాలయాలపై ఉన్న విశ్వాసం వల్ల భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. భక్తితో ప్రార్థిస్తే జీవితంలో మంచి మార్పులు వస్తాయని చాలామంది అనుభవంగా చెబుతున్నారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.